నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద 3-4 పాదాల మీద, విశాఖ 1వ పాదం మీద సంచారం చేయటం జరుగుతుంది. అయితే స్వాతి నక్షత్రాధిపతి రాహువు, విశాఖ అధిపతి గురువు, తులారాశి అధిపతి శుక్రుడు. ఈ వీరందరికీ, ఈ నక్షత్రాలందరికీ కూడా ఈ చంద్ర ప్రభావాలు కొంచెం ఉంటాయి. అలాగే ఖగోళంలో ఇతర గ్రహాల వాటి దృష్టి సమన్వత్వానికి గుణంగా యుతి వాటి వీలంగా కూడా కొద్ది ఫలితాలు చెప్పుకోవటం, కొద్ది మిళితంగా డీకోడ్ చేసి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈరోజు వారు చేసుకోవాల్సిన దేవతారాధనలు కూడా సర్వసాధారణ పరిహారాలు చివరిలో చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. సప్తమం అంటే వైవాహిక జీవితం, వ్యాపారం. ముఖ్యంగా ఇది ఈరోజు ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఈ రోజున చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే చెప్తున్నాను. ఇక వ్యాపారం మరియు వైవాహిక జీవితం అయితే ఈ మేషరాశి వారికి బాగుంటుంది. కమ్యూనికేషన్స్ స్కిల్స్ అయితే పెరుగుతాయి అనేది చెప్పచ్చు. ఇక వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఆరోగ్యంపై మరియు ఎక్కువగా దైనందిన పనులపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఈరోజు వీరు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం చంద్ర ఆధారిత ప్రభావాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అంటే ఈ మిథున రాశి విద్యా సంబంధిత విషయాల్లో ఈరోజు వీరికి విజయం ఉంటుంది. ఉన్నత విద్య వైపు వాళ్ళు వేసుకునే కార్యక్రమాలు, వ్యవహారాలు అటన్నిటికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నత విద్య కోసం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈరోజు వీరికి చంద్ర ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక 4లో చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి ఆస్తి సంబంధిత పనుల్లో జాగ్రత్త అవసరం ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి పొంచి ఉన్నాయి. జాగ్రత్త పడండి, నెమ్మదిగా డ్రైవ్ చేయండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. తృతీయంలో చంద్ర సంచారానికి చిన్న ప్రయాణాలు లాభిస్తాయి అనేది చెప్పచ్చు. కమ్యూనికేషన్స్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి అనే అవకాశాలు ఉన్నాయి. ఇక అప్పులు తీర్చే ప్రయత్నాలు అయితే ఈ సింహరాశి వారు ఈరోజు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అనేది చెప్పచ్చు. ఇది సింహరాశి వారికి. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ద్వితీయ స్వంద్ర సంచారానికి వీరి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఈరోజు అనేది చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తలు అంటే మిశ్రమంగా ఉంది ఈ కన్యారాశి వారికి. ఇక తులారాశి. తులారాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి రాశిలోనే చంద్ర సంచారం జరగటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బాగా అనేది చెప్పచ్చు. వృత్తిపరంగా కొద్దిపాటి మార్పులు కనిపిస్తాయి. కోర్టు కేసులు సానుకూలంగా మారవచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన తులారాశి వారికి చంద్ర ఆధారిత ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ చంద్రుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే గనక విదేశీ ప్రయాణాలకి అవకాశాలు కానీ, ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం చూపిస్తుంది. ఇక రహస్య శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది సూచిస్తుంది తులారాశిలోనే వృశ్చిక రాశి వాళ్ళకి అనేది. ఈ విధమైన ఫలితాలు చంద్ర ప్రభావాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఈరోజు వృశ్చిక రాశి వారు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి ఆదాయ మార్గాలు బాగుంటాయి అనేది చెప్పుకోవచ్చు. ఇక పోటీ పరీక్షల్లో వారికి ఫలితాలు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు వీరికి. విద్యార్థులకు అవనివ్వండి, ఇంకా నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో అవనివ్వండి, ఏదైనా వారికి రిజల్ట్స్ మంచిగా వచ్చే అవకాశాలు ఈరోజు చంద్ర ప్రభావాలు ఆ విధంగా గోచారంలో సూచిస్తున్నాయి. అవకాశం ఉంది అనేది చెప్తుంది. కొంచెం హోప్ఫుల్గా ఉండొచ్చు విద్యార్థులు కానీ పోటీ పరీక్షల్లోకి ఎగ్జామ్లు రాసేవాళ్ళు. తగు జాగ్రత్తలు తీసుకుని రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు అనేది. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు
10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది మకరానికి 10లో. అంటే కెరీర్ మరియు ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఈరోజు చంద్రుడు 10వ స్థానానికి మంచి అనుకూలతలే ఇస్తాడు కెరీర్ పరంగా అనేది సూచిస్తుంది. అయితే కార్యాలయాల్లో ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు కొందరు స్వీకరించే అవకాశాలు కూడా వీరికి లభిస్తాయి అనేది అనుకూలమైన బాధ్యతలు, అనుకూలమైన గుర్తింపు మంచి కార్యాలయాల్లో ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈ మకర రాశి ఉద్యోగస్తులకి అనేది చెప్పటం బాగుంది. మకర రాశి వారికి ఉద్యోగస్తులకి. ఇక కుంభరాశి వారికి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అంటే భాగ్యస్థానం కుంభరాశికి మిత్రస్థానం. ఇక అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు వీరికి అనేది చెప్పవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు చాలా అనుకూలతలు ఇస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి. కాబట్టి అంత అనుకూలతలు ఉండదు. చంద్ర ప్రభావాలు, కొద్దిపాటి భావోద్వేగాలు, ఆరోగ్యం పట్ల అజాగ్రత్త తీసుకోకుండా మంచిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి. ఈరోజు మానసిక ఒత్తిడికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక రుణాలు తీసుకోవటానికి లేదా ఇవ్వటానికి ఇది అనుకూల సమయం కాదు అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన ఎక్కువగా మీనరాశి వాళ్ళు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఈరోజు అనేది సూచిస్తుంది. అప్పుల మీద, రుణాలు, ఆరోగ్యం మీద అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి కేవలం చంద్ర ఆధారిత ఫలితాలు అనేది మాత్రమే చెప్పడం జరిగింది. ఆ చంద్రుడు ఆ రాశిలో సంచరించటం వల్ల ఆ నక్షత్రాల్లో వివిధ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది కీ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. కొంతమందికి ఆ జన్మ జాతకంలో జరిగే వారికి కొంతమందికి అప్లై అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. ఎందుకంటే జన్మ జాతకంలో వారికి దశలు, అంతర్దశలు, నడిచే దశలు ఇదే అలైన్మెంట్ అంటే ఈ క్రమం ప్రకారంగానే అక్కడ గోచారంలో ఉన్న గ్రహస్థితులు వారి జన్మజాతకంలో ఉన్న వాళ్ళకి యాప్ట్గా ఉంటాయి ఈ చంద్ర ప్రభావాలు అనేది చెప్పచ్చు. ఇక ముఖ్యమైన పరిహారాలు ఏవైతే ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా కొద్దిపాటి వివరంగా తెలుసుకుందాము. ఇక స్వాతి 3వ పాదం వారికి ఈరోజు పరిహారాలు అంటే ఇది శనిపాలిత కుంభ నవాంశలో ఉంటుంది అనేది స్వాతి 3వ పాదం కుంభంలో నవాంశలో ఉంటుంది. వీరు మేధోపరమైన పనులు సాకారం మరియు ఎక్కువగా అభివృద్ధి నేర్చుకోవటానికి ఇది ఉత్తమ సమయం. నేర్చుకోవటానికి అంటే ప్రాక్టీస్ చేయటానికి ఎక్కువగా సమయం, మంచి సమయం వీరికి ఈరోజు స్వాతి 3వ పాదం వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక విశాఖ నక్షత్రంలో జరిగే వారికి ఇది గురుగ్రహ పాలితం అనేది చెప్పడం శాస్త్రంలో ఉంది. ఇక వీరు పట్టుదల, లక్ష్య సాధనతో ఎక్కువగా ఈ నక్షత్రం వారికి సహాయపడుతుంది అనేది సూచించడం జరుగుతుంది విశాఖ నక్షత్రం వారికి. ఇక ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే కనుక తులారాశిలో జరుగుతోంది చంద్ర సంచారం. తులారాశి వారు మానసిక ఆరోగ్యం, యోగా మరియు తగినంత నిద్రపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీరికి ప్రత్యేకించి ఈ చంద్ర ఆధారిత ఫలితాలు సూచించడం కూడా జరుగుతోంది. తులారాశి వారు మానసిక ఆరోగ్యం, యోగా మరియు తగినంత నిద్రపై కూడా ఎక్కువగా ఈరోజు దృష్టి పెట్టండి. ఇది ఈ చంద్ర గోచారంలో సూచిస్తుంది. ఇక ఆస్తి విషయాలకు వస్తే గనక ఈరోజు భూమి లేదా ఆస్తులలో పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి ఎవరైనా కానీ అనేది సూచించడం జరుగుతుంది. ఇక సాధారణ పరిహారాలు ఎలా ఉంటాయి, వాటి నక్షత్రాల వారికి ఎలా ఉంది చెప్పుకున్నాము, రాశికి ఎలా ఉందో చెప్పుకున్నాము. ఇక పరిహారాలు అంటే హనుమంతుని ఆరాధన అంటే ఆంజనేయ ఆరాధన చాలా శ్రేయస్కరం. కర్కాటక రాశి వారికి వాహన ప్రమాద సూచనలు కూడా గోచరిస్తున్నాయి గోచారంలో. కాబట్టి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ ఆరాధన చేసిన చాలా తగ్గుముఖం ప్రతికూలతలకి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక స్వాతి నక్షత్రానికి అధిపతి వాయుదేవుడు. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి అన్ని రాశుల వారికి కూడా అని చెప్పటం జరుగుతుంది. ఇక తదుపరి వీలున్న వారు అందరికీ కాకపోయినా అందరూ చేసుకుంటేనే మాకు పరిహారాలు
తగ్గుతాయా, లేకపోతే మేము ఇలాంటివి అనుభవించాల్సిందేనా అనేది డౌటే వద్దు. ఆవుకి ఆహారం, ఆవుకి బెల్లం మరియు రొట్టెలు తినిపించడం వల్ల కొద్దిపాటి గ్రహదోషాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అదే ఇక్కడ సూచిస్తున్నాను నేను కూడా. ఆవుకి బెల్లం మరియు రొట్టెలు తినిపించడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. కాబట్టి వీలున్న వారు చేసుకోవటానికి తగిన పరిహారం అనేది సూచించటం జరుగుతుంది. ఇక మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఓం నమః శివాయ అనే జపం లేదా ధ్యానం చేయండి. నిత్యం మనసులో అంతర్గతంగా కూడా చేసుకున్నా కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. మనసు ప్రశాంతత కోసం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది సర్వేజనం సుఖినో భవంతు. ద్వాదశ రాశుల వారికి కూడా చెప్పుకోవడం జరిగింది క్లుప్తంగా. ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు, అలాగే నక్షత్రాల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దోహదం చేస్తుంది, రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటి అనేది కూడా స్పెషల్గా చెప్పడం జరిగింది. అది జనాలకి అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.